టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. సో సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయి? మ్యూజిక్ ఎవరు? 4 పాటలు. మన మ్యూజిక్ డైరెక్టర్ బుల్లెట్ బండి మ్యూజిక్ డైరెక్టర్ బాజీ గారు, ఎస్కే బాజీ. మీరు పాడినారు కదా, మీ బుల్లెట్ బండికి వచ్చేస్తా అతనా? ఆయన కొట్టడం నాగో సాంగ్. మీరు పాటలు కదా సినిమాలో? ఎలాంటి సాంగ్లు అవి? 4 సాంగ్లు ఎలాంటి సాంగ్లు మీరు వర్ణించండి, నేను ఆడియన్స్ కొత్త. ఫస్ట్ మొత్తం అన్ని లవ్ సాంగ్స్ ఒక ఐటమ్ సాంగ్స్. లవ్ మేకింగ్ సాంగ్స్, లవ్ సాంగ్స్, ఏదో ఒక క్లారిటీ ఇవ్వండి వాళ్ళకి. అంటే లవ్ చేసుకుంటూ మధ్యలో లవ్ మేకింగ్. ఓకే, హీరో హీరోయిన్ ఈ వీడియో ఏమైనా పాట ఏమైనా ఉందా? కాకపోతే ఎడిటింగ్ లేదు, ఎవరితో ఉంది? తోటి తర్వాత హీరో తోటి ఉన్నాయి. మాకు ఏమైపోయిందంటే డ్యూరేషన్ ఎక్కువైపోయినప్పుడు అంటే ఈవిడ క్యారెక్టర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఏం చేస్తుంది? హీరోయిన్ హీరో తరఫు హీరో ఈవిడ క్యారెక్టర్ ఏంటి అంటే హీరోకి బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. హీరోకి బెస్ట్ ఫ్రెండ్, హీరోకి ఇంకొక ఫ్రెండ్ ఉంటాడు. ఆడేంటంటే ఆడు ఎవరెవరు దొరికితే ఎవరితో కుదిరి కలుద్దాం అనే రకం అనమాట. ఆడి అమ్మాయిని చూసినప్పుడు కరెక్ట్ అయిపోతాడు సిన్సియర్గా. ఆ క్యారెక్టర్ మనం ఫన్నమే చేస్తాం. సో హీరోకి ఎప్పుడైనా ఏమైనా ఇబ్బంది వచ్చినా ఏదైనా వచ్చినా ఫస్ట్ సేవ్ చేసేది ఈ అమ్మాయి ఆఫీస్లో. ఒక రకంగా చూస్తే హీరో అంటే ఈ అమ్మాయికి ఇష్టం అనే ఒక ఇంప్రెషన్ కలిగేలా ఉంటాయి సీన్స్. అలా చూసుకుంటూ ఉంటుంది హీరోని. బట్ ఏంటంటే మంచి ఫ్రెండ్ అనమాట. సో ఈ ప్రొడ్యూసర్ ఏం ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? ప్రొడ్యూసర్ గారిది వచ్చేసారు, ఆయన సాఫ్ట్వేర్. అసలు నిజం చెప్పాలంటే ఇక్కడ ఇద్దరు ప్రొడ్యూసర్స్ గురించి నేను ఒక 2 మాటలు పర్ఫెక్ట్ 2 కాదు 4 10 మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడండి. సో మనకు ఇనిషియల్ ఏంటంటే ఈ సినిమా నేను డైరెక్షన్ చేస్తుంది కదా. ఈ సినిమా నేను ఇనిషియల్గా కో డైరెక్టర్ని, ప్రొడ్యూసర్ గారి డైరెక్టర్ అన్నమాట తండ్రి. ఆయన పనిచేస్తున్న కంపెనీలో ఒక ఇబ్బంది. దానివల్ల ఏంటంటే ఆ ఇబ్బందిని కనుక ఆయన సాల్వ్ చేయలేకపోతే ఆయన కింద పనిచేసే 400 మంది ఉద్యోగాలు పోతాయి. సినిమా చేతిలో ఉంది, ఈయనకి పార్ట్నర్స్ దొరికారు, ఇన్వెస్టర్స్ దొరికారు. ఈ టైంలో నేను సినిమా చేయాలా లేదంటే నా 400 మంది ఎంప్లాయీస్ని సేవ్ చేసుకోవాలన్నప్పుడు, లేదు మనం సినిమా కావాలంటే మధ్యలో చేసుకోవచ్చు, ఈ టైంలో మన ఎంప్లాయీస్ని కాపాడుకోవాలి అని చెప్పేసి తనను నమ్ముకున్న ఎంప్లాయీస్ కోసం సినిమా డైరెక్షన్ నా చేతిలో, సినిమా డైరెక్షన్ వదిలేసి నా చేతిలో పెట్టారు. సింపుల్గా చెప్పాలంటే నేను చేయలేని లక్ష్యం నువ్వు చేసుకోవాలి. సో అలా ఎవరో దురదృష్టం అదృష్టం అయింది అంటారు కదా, అలా నేను ఈ సినిమా డైరెక్టర్ అయ్యాను. సెకండ్ మా ప్రొడ్యూసర్ ధర్మపురి ప్రకాష్ గారి గురించి ఏంటి అంటే, అన్న ఆయనకి ఉమెన్ అంటే ఇంకా చెప్పాలంటే ఒక ఫస్ట్ టైం ఆయన కలిసానన్న. కలిసినప్పుడు ఏంటంటే నేను అందరికీ చెప్పే మాట ఆయన కూడా, సార్ నిజైతే కష్టపడమంటే కష్టపడతాను, ఇట్లా ఏదో పనులు చేయాలి పక్కన వేయాలంటే మా వల్ల కాదు సార్, ముందే చెప్తున్నా అని చెప్పి ఈ మాట చెప్తే నేను ఏ పనులు చేస్తాను వాళ్ళు ఫస్ట్ చెప్తే ఆయన యశ్వంత్ వాళ్ళు అనుకోకు అని ఆయన చెప్పిన మాట ఏంటంటే, మన గురించి మనకంటే ఎక్కువగా మన ఇంట్లో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. నేను మీ టీంతో ట్రావెల్ అవ్వడానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటి అంటే మా వైఫ్ వరజ, ఆవిడ తన్వీర్ గారు చేసిన మామ అనే ఒక షార్ట్ ఫిలిం చూశారు, చూసి ఈ టీం మంచిగా ఉందండి వెళ్తాం మనం ట్రావెల్ అవుదాం అని చెప్పేసి అన్నారు. సో ఆవిడ మాటకి మరేసి నేను మీతో ట్రావెల్ అవుతున్నా అని చెప్పేసి ట్రావెల్ అయ్యారు. నిజం చెప్పాలంటే ఆ టైంలో ఆయన స్టోరీ కూడా తెలుస్తుంది. ఆయన ఇన్వెస్ట్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే పుత్రవాత్సల్యం అంటారు కదా, కొడుకు చేతికి వచ్చిన కొడుకు సార్ మన ఇంట్లో నేను సినిమా ఫీల్డ్కి వెళ్తా ఉద్యోగం చేయకుండా ఫస్ట్ తిడతారు. వీళ్ళ అబ్బాయికి ఫిల్మ్ మేకింగ్ అంటే ప్యాషన్. నాన్న నేను ఇట్లా ఫిల్మ్ మేకింగ్ చేద్దాం అనుకుంటున్నా అంటే, సరేనా నాకు ఆ ఫీల్డ్ ఏంటో తెలీదు, ఒక పని చేస్తాను, నేను ఒక సినిమా చేస్తాను, చేసి నేను ఆ ఫీల్డ్ గురించి తెలుసుకుని తర్వాత ఏం చేద్దామంటే మన ఇద్దరం కలిసి సినిమాలు చేద్దాం అని చెప్పేసి అలా వచ్చిన వాళ్ళు అనమాట. సో సమ్వేర్ మా కార్తిక్ ఈజ్ బిగ్గెస్ట్ రీజన్ టు స్టార్ట్ దిస్ సినిమా. ప్రొడ్యూసర్ గారి అబ్బాయి ఆయన ఏం క్యారెక్టర్ చేశారు? కార్తిక్ విశ్వనాథ్ అనే క్యారెక్టర్ చేశారు. విశ్వనాథ్ అనే క్యారెక్టర్ అది కూడా ఒక హెచ్ఆర్ క్యారెక్టర్ కంపెనీ. ఇంకో ప్రొడ్యూసర్ కొడుకు ఆయన ఏం చేశాడు? ఆయన మ్యూజిక్ చేశారు సినిమాకి మ్యూజిక్. సినిమా కదా టైటిల్ సాంగ్ కంపోజ్ చేశారు. ఓహో, సో మొత్తం 4 పాటలు ఒక ఐటమ్ సాంగ్, 5వ పాట 4 పాటల్లో ఒక ఐటమ్ సాంగ్. ఎవరు ఐటమ్ సాంగ్ చేసింది? ఎవరు ఐటమ్ సాంగ్? బాజీ గారు. సినిమా మొత్తం మ్యూజిక్ డైరెక్టర్ బాజీ గారు. అయితే ఈ అబ్బాయి నా ఉద్దేశం ఐటమ్ గర్ల్ ఎవరు? ఐటమ్ గర్ల్ లతా గారు అని కొత్త అమ్మాయి కూడా. లతా గారు అంత మురిసిపోతున్నాడు అంటే వాళ్ళకి ఉన్న అభిమానం ఆకాంక్ష లత గారు అని కొంచెం సిగ్గుపడుతున్నారు లత అని చెప్పేసరికి మీరు సిగ్గుపట్టి అలానే అనుకుంటారండి. ఎవరు అమ్మాయి లత అంటే ఆమె తీసుకొచ్చింది మాత్రం ఈయనే సెలెక్ట్ చేసింది మీరే కదా. అంటే నేను ఆయన ఆడిషన్ పిలిచారు. నేనేంటంటే అందరిని అక్క అక్క అని పిలుస్తాను. ఆవిడ
ఎప్పుడు పిలిచారు? మీరు అక్క అక్క అంటే కొత్త పేరు పెట్టి పేరు అంటే బేసిక్ గా అమ్మాయిలు బాగోకపోతే అక్క అని పిలుస్తారండి ఆయన. బాగుంటే మాత్రం అక్క అని పిలువ. బాగుంటే వదిన పిలుస్తాడండి. బాగుంటే వదిన అని పిలవరు. బాగుంటే లేదు అలా నేను వినేష్ గారు అందరికి అన్నం పెట్టిన మనిషి మీరు వదిన నన్ను మాత్రం వదినని పిలిచారు. ఓకే, మిగతా వాళ్ళని అందంగా ఉంటే మాత్రం ఇంకా కలపడానికి రెడీ అవుతారు. పులిహోర అది లేదు సార్. చాలా ఫ్లర్ట్ చేస్తారు అందరినీ అమ్మాయిలు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఫ్లడ్ చేస్తారా అయినా ఫుల్గా అసలు. నజియాని మీరు ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తారా లేదా సెట్ లో? హీరోయిన్ ఎక్కడ ఖాళీ ఉన్నాం నా హీరో ఒకరు మన అభిషేకం ఒకరు మన ఫలం ఒకరు ఇద్దరు అటు ఇటు కూర్చొని అమ్మాయిని అప్లై చేస్తే మీరు మానిటర్ ముందు కంటే ఎక్కువ నజియాతోనే ట్రావెలింగ్ కి సిద్ధం అవుతున్నట్టు మాకు ఎక్కువ అనిపించింది సెట్ లో. మీరు న్యాయంగా నిజం చెప్పండి. లేదు చెప్పండి. ఆవిడ మెసేజ్ చేసినా కాల్ చేసినా తెగ మురిసిపోతా ఉంటారు అని. కొంచెం ఏదో నిజం చెప్పండి. బాగుంటుందా హైట్ బాగుంటుందా? బాగుంటుందా? కొంచెం ఏదో అమ్మాయి మెసేజ్ చేస్తుంటే కుర్రోడిని ఉడకరక్తం ఏదో కొంచెం అలా. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆ అమ్మాయి ఏం చేసింది? సినిమాలో ఏం చేసిందా? సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నాను. ఇదే ఫస్ట్ సినిమా ఇది ఫస్ట్ సినిమా. ఇంతకుముందు సినిమాలో చేయలేదు. ఇంతకుముందు చేయలేదు కానీ షార్ట్ ఫిల్మ్స్ కూడా చేయలేదు. వేరే ప్రొడక్షన్స్ లో ఈడీగా చేస్తున్నప్పుడు ఏంటంటే ఈ అమ్మాయి ఆడిషన్స్ కి వచ్చేది. ఈ అమ్మాయి వస్తే అందరూ ఇలా విజిట్ అవ్వాలి అమ్మాయి. ఏముంది అమ్మాయి అరే సూపర్ అని. ఫైనల్ రౌండ్ దాకా వచ్చింది అమ్మాయి. ఫైనల్స్ దాకా వచ్చిన తర్వాత ఏంటంటే మేము చెప్తున్నాం మీరు ఫైనల్ ఇయర్ కాదు వచ్చినప్పుడు ఏంటి ఫైనల్ అయినప్పుడు వాళ్ళకి క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ డైరెక్టర్స్ ఏంటంటే నాకు అప్పగించడం బాధ్యత. ఈ అమ్మాయి క్యారెక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు గ్లామర్ అంటే అమ్మాయి చేసేది కదా. నేను గ్లామర్ రోల్స్ చేయను. అట్ ద సేమ్ టైం అమ్మాయి కూడా అంతే. కష్టపడమంటే కష్టపడతాను కానీ సార్ అక్కడికి రండి ఇక్కడికి రండి అంటే ఒప్పుకో. నాకు ఆ హానెస్టీ నచ్చింది అమ్మాయి. కానీ ఏంటంటే అట్లాంటి వాళ్ళు చాలా రేర్ అన్నమాట. నేను అట్లాంటి వాళ్ళకి ఫ్యూచర్ లేదని అంటారా? కాదు, నిజంగా చెప్పండి. ఇప్పుడు అట్లాంటివి పెట్టే గ్లామర్ గ్లామర్ చేయను అని అంటే వాళ్ళకి పెద్ద రాదు కదా, గిరాకీ రాదు కదా. బిహేవియర్ కూడా వస్తాను పని చేసుకుంటాను వెళ్ళిపోతాను అన్నట్టుండేది. సో నేను అట్లాంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడు డైరెక్టర్ మాట్లాడుతున్నారు అన్న. ఇప్పుడు యాక్టర్స్కి ఎలా ఉంటుంది, వెళ్తే మంచిగా ఉంటే మనకి ఇంకో 4 ఛాన్సెస్ ఇస్తారు అనే ఒక ఉద్దేశంతో మాట్లాడతారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళని నేను చూసాను అన్నమాట. ఈ అమ్మాయి ఏంటంటే అడ్వాంటేజ్ కూడా చూసారు. ఇది క్యారెక్టర్ నా చేస్తాను పక్కా ప్రొఫెషనల్గా ఉంటుండే. ఏంటి నిజాయితీ కష్టం మనకు అవకాశం ఇచ్చేది భగవంతుడు. నిజాయితీ కష్టపడితే నన్ను 4 ఇస్తాడనే ఒక థీమ్ని నమ్మే మనిషి. సో నేను మళ్ళీ క్యారెక్టర్ చెప్పినప్పుడు కూడా ఇందులో కూడా గ్లామర్ సీన్స్ ఉంది. మీరు గ్లామర్ అంటే ఓకే అండి బాగానే ఉంది కానీ ఒక పద్ధతి ప్రకారం చూపిస్తే ఓకే. అలా కాకుండా మీరు ఎక్స్ట్రీమ్కి వెళ్తాను అంటే నేను చేయలేను అంటే నచ్చలేదు అన్నమాట. ఆ అమ్మాయి కూడా ప్రామిస్ చేయడం. అభిషేకంలో కూడా ఇదే అడిగాడు. మీ ఎంత అన్నా మీరు ఆలోచిస్తున్నాను. మీరు కూడా గ్లామర్ గానే చూపించారు కదా. చూపించారు కదా, చూపించాలి. సబ్జెక్ట్ అట్లాంటిది కదా. చూపించారు కదా ఇప్పుడు దాకా చెప్పారు గ్లామర్ గురించి. అంటే పచ్చిగా అనకూడదు కానీ కొంచెం అనుష్క గారిని ఒక మాట అంటారు అన్నమాట. అలీ గారు అనుకుంటా అరేబియన్ గుర్రం అని చెప్పి ఒక వర్డ్ వాడతారు అనమాట. పెద్ద మాట. నేను కదండి అలీ గారు అనుష్క గారు. అలీ గారు అన్నారు. అలీ గారు మీరు కాదు అన్నది, అలీ గారిదే. అలీ గారిదే తప్పు. మీరు చెప్పండి. ఆన్ స్క్రీన్ ఏంటంటే ఆ అమ్మాయి అందానికి అందం, వయ్యారానికి వయ్యారం అన్నీ ఉండేవి అనమాట. సో ఇందాక లేదని చెప్పారు. మీరు చెప్పండి. ఆ అమ్మాయి కంటే మీరే బాగున్నారు. ఇది ఫిక్స్ అయిపోయింది. ఇందాక అందంగా లేదని చెప్పారు, ఇప్పుడు అందంగా ఉంది. అరేబియన్ గుర్రం సూపర్. అలీ గారు అన్నారండి, ఈయన కాదు. ఏంటండి చెప్పారు కదా, అంటే అలాంటి పదం ఏదన్నా తెలుగులో ఉంటే బాగుండు అని చెప్పి వెతుకుతున్నాను. సో అమ్మాయి అందంగా ఉంటుంది, వయ్యారంగా ఉంటుంది. అది అమ్మాయి మరి అదే నజియా అన్నారు. మరి తెలుగు భాష వచ్చా? తెలుగు ఇక్కడే ఉండి వర్క్ చేస్తుంది అమ్మాయి. అమ్మాయి ఇంకొకటి ఏంటంటే తెలుగు సినిమా టైం ఉంటే తెలుగు సినిమాలు చూడటం ఆ డైలాగ్స్ తెలుగు మాటలు వస్తా మాట్లాడతాడు. అమ్మాయి ఇక్కడ నజియా అంటే హైదరాబాదే, ఉర్దూవా? ఉత్తరాఖండ్. ఈ నేర్పించడానికి ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఆవిడకి ఇస్తున్నారా ఈ అమ్మాయికి? అంటే ఇప్పుడు చూసారా దొరికిపోయాడు దొంగ, దొరికిపోయాడు. బిస్కెట్లు వేస్ట్ అయిపోయాయి. ఇదంతా నిజం చెప్పొచ్చు కదా. చూసారా నడకలోకి వెళ్ళిపోయారంటే మామూలు విషయం కాదు. నెక్స్ట్ సినిమా నుంచి వినీషా జ్ఞానేశ్వర్ గారి పేరు ఫస్ట్ ఉంటుంది. మీ డేట్లు లేవంటే అప్పుడు ఆవిడ ఉంటుంది. సరే ఏముందిలే, ఇంకా డేట్స్ లేవనుకునే వాళ్ళకి చెప్పేసి ఆవిడకి డేట్స్ ఇస్తారు. సరే అయితే మనం ఈ సినిమా గురించి మాట్లాడదాం. సినిమాలో
అట్రాక్ట్ హుక్ అయ్యే పాయింట్ ఏంటి ఆడియన్స్? కామెడీ అన్నమాట, కంప్లీట్ కామెడీ. సినిమా అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ లెంత్ కామెడీ. మన జాతరత్నాలు చూస్తారు కదా మీరు, జాతరత్నాలు బీజేటీలు, ఈ జోనర్కి వెళ్ళిపోతుంది అనమాట. చూస్తున్నంతసేపు సరదాగా నవ్వుకుంటాం. ఇంకా అభిషేక్ అన్న ఫన్ అన్న, మన వినీషా గారు, ఇంకా క్యారెక్టర్ సునీత, ఈ ముగ్గురు సీన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఫన్ వస్తూనే ఉంటుంది, ఎక్కడ మీకు డౌన్ అవ్వడం ఉంటుంది. అవుట్ అండ్ అవుట్ రైట్ ఆడియన్స్ కూర్చున్నంతసేపు నవ్విద్దాం అని చెప్పి ఆ ఆలోచనతో తీసుకున్న సినిమా. మీరు అంటే డైరెక్టర్ కావాలని అనుకొని డైరెక్టర్ అయ్యారు, అనుకోకుండా అయ్యారు. అదే ఫీల్డ్లో ఉంటారా లేకపోతే యాక్టింగ్కి వస్తారా? నేను అనుకునేది ఏంటి అంటే, నేను ఎలా తనకి ముఖ్య వచ్చినానని చెప్పాను కదా, ఆవిడ దండం పెట్టుకునేటప్పుడు యాక్టర్గా అయిపోయింది. యాక్టర్గా ఎప్పుడైతే నేను ఆ 3 సినిమాలు వదిలేసానో, ఆ నెక్స్ట్ మినిట్ ఇండస్ట్రీని వదిలేసాను. నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఇక మళ్ళీ తిరిగి ఇండస్ట్రీకి వద్దాం అనుకున్నప్పుడు ఈసారి డైరెక్టర్గా ట్రై చేస్తాను, ఇది నా కోసం కాదు, నిజాయితీ కష్టపడే వాళ్ళ కోసం అన్నట్టు ఆవిడ దండం పెట్టుకోవాలి. డైరెక్టర్గా మీకు ఎవరంటే ఇష్టం, ఇన్స్పిరేషన్ ఎవరు? నాకు శేఖర్ కమల గారు, మణిరత్నం గారు. శేఖర్ కమల్ గారు, మణిరత్నం, వీళ్ళిద్దరు మధ్యలో ఉంటుంది. ఎందుకు వాళ్ళ ఇష్టం? చూడడానికి సినిమాలు బాగుంటాయి వాళ్ళవి. అంటే బాగుంటాయన్నా, అమ్మాయిని చాలా అందంగా చూపిస్తారన్నా, ఏదో ఉంటుంది కదా. మణిరత్నం గారిది ఏంటంటే అదొక మ్యూజికల్ నెరేషన్. శేఖర్ కమల గారిది ఏంటంటే అది ఇప్పుడు శేఖర్ కమల గారి సినిమాలో లీడర్ అని ఒక సినిమా ఉంటుంది. మన తెలివితేటలు మనకే కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా పనికి వస్తాయని ఆలోచించి ఒక మైండ్ సెట్ అయింది. మణిరత్నం గారిది కూడా యువ అని ఒక సినిమా ఉంటుంది. ఈ 2 సినిమాలు ఎన్నిసార్లు చూసినా నాకు బోర్ కొట్టాను. సమ్వేర్ ఏంటంటే ఉంది, దేవుడు సరస్వతి దేవి సలం చూపు మన మీద ఉంది, ఏదో కొంత తెలివితేటలు వచ్చినాయి, ఇవి మనం చుట్టూ ఉన్న వాళ్ళకి ఎలా ఉపయోగించగలం అనే ఆలోచనతో నేను స్టోరీ రాసుకుంటూ ఉంటాను. కాబట్టి నేను రాసే అదృష్టం నాకు ఈ సినిమా దొరకలేదు. మీరు కొంచెం మాట్లాడకూడదు, ఆయన ఎక్కువ మాట్లాడేశారు. ఆడియన్స్ కూడా చాలా ఫీల్ అవుతారు. ఫోన్ చేశారు, నాకు కంప్లైంట్ ఇచ్చారు, డైరెక్టర్ ఆ హీరోయిన్తో మాట్లాడించాలని చెప్పి. మీరేమో మాట్లాడండి సినిమా గురించి, చెప్పండి. సినిమాలో క్యారెక్టర్ గురించి, మీకు ఇష్టమైన హీరోయిన్ల గురించి, మీకు ఇష్టమైన డైరెక్టర్ల గురించి మీరు ఏం మాట్లాడినా వింటామండి మేము. అయ్యో, నేను కూడా గుర్తు చేస్తున్నాను. ఈ ప్రేమను తట్టుకోలేకపోతున్నాను. ఓకే, ఈ మూవీలో సునీత అనే క్యారెక్టర్ చేశాను నేను. ఆల్మోస్ట్ మొత్తం ఫన్నే ఉంటుంది. డైలాగ్ వర్షన్ కానీ, మా ఇద్దరి మధ్యన కాంబినేషన్ అంతా. ఏదైనా ఒక చెప్పగలరా, ఒక ఇన్సిడెంట్ ఏదైనా ఇద్దరి మధ్యలో సినిమాకి సంబంధించింది? ఇందాక చెప్పారు కదా ఆయన హెల్మెట్ గురించి చెప్పినప్పుడు, అంటే ఆ సీన్ ఏంటంటే, ఇప్పుడు ఆయన గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్దామని ప్రిపేర్ అవుతాడు, నాకు వర్క్ అప్కి ఇస్తారనమాట. ఓకే సర్లే, ఏదో పూజ అన్నాడు కదా అని చెప్పి నేను సర్లే ఫాస్ట్గా వెళ్తున్నావు కదా, కొంచెం హెల్మెట్ తీసుకుని వెళ్ళావు అని చెప్తాను అనమాట. ఆయన సరే మెడికల్ షాప్లో తీసుకుని వెళ్తాను కానీ నాకు ఫస్ట్ అర్థం కాదు, తర్వాత అర్థమైన తర్వాత హెల్మెట్ అని చెప్పి షాక్ అవుతాను అనమాట. అది ఫుల్ ఫన్. అసలు నేను చేసేటప్పుడు కూడా చాలా నవ్వుకున్న సీన్ చేసేటప్పుడు. నాకు ఫస్ట్ లో అర్థం కాలేదు ఆయన చెప్పినప్పుడు హెల్మెట్ అని, తర్వాత మీనింగ్ చెప్పినప్పుడు షాక్ అయిపోయింది. పెడితే ఒరే మెదవా చెత్త ఏంట్రా నువ్వు ఇలా అట్లా కాదండి కమాన్ ఫీల్ అంటే నన్ను ఇలా చూసింది. ఒక్క నిమిషం నన్ను ఇమాజిన్ చేసుకుంది సార్, ఎట్లా తిట్టిందంటే హీరోని. మా కెమెరా నా ఇష్టంతో వెంకటరెడ్డి. ఓకే, Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.